గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం ఆజీవన్ ఏరియా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్ విభాగాల వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించారు. పోటీలను ఆజీవన్ ఏరియా జీఎండీ లలిత్ కుమార్ ఆదేశాల మేరకు జీడీకే 11 గ్రూప్ ఏజెంటు చిలక శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు మొదటి రోజు వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను జీడీకే 1 గ్రూప్, జీడీకే 11 గ్రూప్ పలు డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, ఆటలు ఆడటం వలన ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసం కలిగి శారీరక శ్రమను మర్చిపోవడానికి ఇది ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. క్రీడల వలన జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల పెరగడమే కాకుండా వివిధ క్రీడాంశాలలో ఆసక్తి కనబర్చి ప్రతి ఒక్కరిలో గెలుపొందాలనే పోటీతత్వం, తపన, క్రమశిక్షణ కలవర్చుకోవాలని తెలిపారు. కొత్తగా ఏదైతే కమిటీ ఫామ్ అయిందో మనకి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గా జీడీకే 11 ఇంక్లైన్ నుంచి ఎన్నికైన సంతోష్ రెడ్డి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. స్పోర్ట్స్ అంటేనే స్పోర్చువల్ స్పిరిట్ లో మీరందరూ పర్ఫెక్ట్ గా అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆట ఆడడానికి వచ్చామంటే గెలవడానికి, ఓడిపోవడానికి రెండిటికి తయారైతేనే గేమ్ ఆడాల. నేను ఎప్పటికీ గెలుస్తా అనుకునేటట్టయితే పక్క నుంచి చూసి మంచిగా గెలవచ్చు, రోజు గెలవచ్చు. స్పోర్ట్స్ లో మనం ఉన్నామనంటేనే ఓటమిని, గెలుపుని రెండింటిని సమానంగా తీసుకునే ఆ స్పిరిట్ కోసం మాత్రమే మనం గేమ్ ఆడతాము. ఎప్పుడైనా గేమ్ గెలవాలా, ప్లేయర్ గెలవడం ఇంపార్టెంట్ కాదు. ఈ కార్యక్రమంలో ఆజీవన్ ఏరియా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి బంగారు సారంగపాణి, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, సీఎంఓ ఏఏ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వరరావు, ఏజీ ఎంఐఈడి ఆంజనేయులు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డివైఎస్సి వరప్రసాద్, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి, స్పోర్ట్స్ కోచ్లు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.